సరే 1.5 day జర్నీ మేము ఒక ఐలాండ్కి వచ్చేసాము. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ క్రూజ్ ట్రిప్. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే ఇక్కడ పెడతాను, చూడండి. ఈ వీడియోలో లాస్ట్ 2 days ఆఫ్ ద ట్రిప్ మేము ఏ ఈవెంట్స్కి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి యాక్టివిటీస్ చేసాము అనేది పెట్టాము. చూసేద్దాం రండి. ఈ బేబీ టైమ్ అండ్ బేబీ కేర్ అండర్ 3 years వాళ్ళకు ఉంది. చాలా బాగుంది చూడండి. మొత్తం ఫుల్ ఆఫ్ టాయ్స్, మస్తు ఎంగేజ్ చేస్తారు. అంటే వాళ్ళే స్టాఫ్ వచ్చి వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఫుడ్ అండ్ ఆల్ కూడా వాళ్ళే పెడతారు. మనం ఏమన్నా ఎలర్జీస్ ఉంటే మనం చెప్పాలి, వెజ్జా నాన్ వెజ్ అదంతా మనమే చెప్పాలి. మిగతా అంతా చూసుకుంటారు. బట్ టైమింగ్స్ ఉంటాయి అన్నమాట, స్పెసిఫిక్ టైమింగ్స్. సో ఆ టైంకి వచ్చేసి డ్రాప్ చేసి మళ్ళీ పికప్ టైంకి వచ్చి తీసుకెళ్ళాలి. వాడు అప్పుడే ఆడుకుంటున్నాడు. ఈరోజు టుడే ఇస్ ద ఫస్ట్ డే మేము వచ్చింది. సో ఈరోజు లేదన్నారు. సో రేపటికి చేసుకోమని చెప్పారనమాట. అరౌండ్ 3 to 5, మళ్ళీ నైట్ 7 to 11 వరకు కూడా ఉంది. క్యూట్ కదా, చిన్న స్కూటర్, టాటాయిస్. 1 2 3 ప్లే, స్లేట్, బిగ్ బ్లాక్స్, జైలోఫోన్, చిక్కు డైనోసార్ కూడా ఉంది. హార్సెస్. అయ్యో సైకిల్ పడేస్తున్నావా? అయ్యో వీడియోగ్రఫీ ప్రయత్నాలు చేస్తున్న అజయ్ అండ్ ఈ సన్. ఏం చేస్తున్నారు మీరు? వావ్, సీ ద నైట్ వ్యూ ఆఫ్ ద షిప్. వావ్ వావ్ వావ్, సో బ్యూటిఫుల్. చూడండి, ద ఓషన్ వ్యూ, ద నైట్. అరౌండ్ 7 అవుతుంది ఇప్పుడు. ఇప్పుడే జస్ట్ నా సన్సెట్ పోయింది. సో లైట్స్ తోటి చాలా బాగుంది వ్యూ అంతా. మా వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చిల్. మెనూ చెప్పు. రోజుకో సపరేట్ మెనూ కదా. దహివాలా మటన్ అంటే మటన్ న్యూ ఇంగ్లాండ్ క్లేమ్ సౌదర్స్. ఆయన వచ్చి ఆర్డర్ తీసుకోవడానికి. స్పినాచ్, సీ ఫుడ్, ఆల్మండ్ పొటాటో కస్టర్డ్ అంట, రోస్టెడ్ హర్బ్స్, బీన్స్, రాయల్ కేక్. వీడియో ఏం చేస్తున్నాడు ఇక్కడ? బటర్ లేసి తాగుతాడు. ఏం చేస్తున్నాడు? What are you doing, Rudra? What are you doing now? తీయుతుంది.
ఇలా అక్కడక్కడ డిస్ప్లేస్ ఉంటాయన్నమాట. అందులో రోజు ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఏ టైంకి ఉన్నాయి అనేటివి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సో మనం ఏది కావాలంటే అది చూసుకొని ఆ టైంకి వెళ్ళడమే. సో ఇక్కడ ఏదో బైండింగ్ లైట్స్ షో ఉంది 7కి. మేము డిన్నర్ చేసి అలా చూద్దామని వెళ్ళాము. ఉన్నాయి ఏమేమి యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి? డైలీ యాక్టివిటీస్, ఇంకో డైలీ ప్రోగ్రామ్ కింద ఉంది చూడు. ఇది అగో చూడ పజిల్ గేమ్ ఉంది చిక్కు పిల్లలకి. 5:30 to 10 బ్రేక్ఫాస్ట్, సన్ రైజ్ 8 అయిపోయింది. 9 to ఫ్రీ స్కిన్ కేర్ కన్సల్టేషన్ అంట. స్కిన్ కేర్ చెప్తారుగా కన్సల్టేషన్ బెటరేగా. స్పా అండ్ రిలాక్స్ అంట. డైమండ్స్, గోల్డ్ షాపింగ్ కూడా ఉంది అటు సైడ్. బ్యాగ్ షాపింగ్ ఉంది. ఇప్పుడు వెళ్తున్నాం అటు సైడ్. కానీ అన్ని డాలర్లో కొనాలి. అన్ని షాప్ క్లోజ్డా? ఇది బ్యాగ్ షాప్ క్లోజ్ చేసి ఉంది. మేబీ ఓపెనింగ్ టైం వచ్చేసి 6కి అంట. థియేటరా? నిన్న మీరు వచ్చింది ఇక్కడికేనా? మేము మిస్ అయిపోయింది. ఇట్స్ అ బిగ్ థియేటర్. నిన్న షో జరిగింది కదా. ఈరోజు కూడా షో, ఈరోజు కామెడీ షో ఉంటుంది. నిన్న సమ్ డాన్స్ షో ఉండే బట్ మేము మిస్ అయ్యి. షో స్టార్ట్ అవ్వక ముందే ఆడియన్స్ వచ్చి కూర్చున్నారు ఇక్కడ. అసలు షోయే లేదు. షో ఉన్నప్పుడే కొంచెం కమ్ రుద్ర will do comedy. These people will. You will see roller coaster back. You were lucky. If we left an hour later, it would have been like that. But anyway, you. Hello. 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 Okay, making sure everyone is here. Hello, everybody. My name. కామెడీ షో చాలా బాగుంది. కానీ మధ్యలోనే రుద్రకి బోర్ కొట్టినట్టుంది, అంత క్రాంకీ చేసిండు. సో మేము బయటికి రావాల్సి వచ్చేసింది. సో ఇక్కడే బయట కొంచెం అలా ముచ్చట్లు పెట్టేసి అప్పటికి నైట్ అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. చిక్కు ఇదిగా ఆఫ్ డే జర్నీ. మేము ఒక ఐలాండ్కి వచ్చేసాము. బట్ మాకు వీసా లేదు. సో వీఆర్ నాట్ అలౌడ్. ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ వాళ్ళంతా వెళ్తారేమో అక్కడికి. 1 డే స్టే ఉంటుంది అక్కడ. సో ఈ బోట్లన్నీ వచ్చినాయి అవి తీసుకెళ్ళడానికి. మార్నింగ్ అరౌండ్ 7కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ అరౌండ్ 4కి అట్లా మళ్ళీ రిటర్న్ అవుతారనమాట. సో అక్కడ బీచ్ అదంతా ఉంటాయి, వాటర్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి. సో దే విల్ ఎంజాయ్ అండ్ కమ్. భలే వచ్చినాయి సడన్గా బోట్స్ అన్నీ. సో ఐలాండ్ నుండి ఇలా వచ్చినాయి అన్నమాట కొన్ని బోట్స్ అందరినీ తీసుకెళ్ళడానికి. ఇక్కడ అక్కడక్కడ ఆగి ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఒక బోట్ నిండినాక ఇంకో బోట్ వచ్చి అందరినీ తీసుకొని వెళ్తుంది. అలా ఒక బోట్ ఫిల్ అయ్యాక వెళ్తాయి అన్నమాట. ఆ రోజైతే సగానికి సగం మంది మొత్తం ఖాళీ అయిపోయారు క్రూజ్లో. మాకైతే చాలా రిలాక్సేషన్ అనిపించింది, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో ఎప్పుడు చూసినా గుంపులు గుంపులు ఉంటుండే. సో ఈరోజు కొంచెం రిలాక్స్ అయిదామని ఫిక్స్ అయ్యాము. ఇది కైండ్ ఆఫ్ సోనా బాత్ అంట. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, కానీ మస్తు రిలాక్స్ అయినాము ఇందులో కూర్చొని. చాలాసేపు ఇక్కడే ఉన్నాం అనమాట. మా రుద్ర కూడా చాలా ఎంజాయ్ చేశాడు ఇందులో. స్విమ్మింగ్ చేస్తున్నావా రుద్ర నువ్వు? ఎట్లా చేస్తున్నావు స్విమ్మింగ్? అట్లా చేస్తున్నావా? గీతకి ఎట్లా చేసింది? గీతకి ఎట్లా చేసింది?
డాడీ ఎట్లా చేసిండు? చేసిందా? మమ్మీ ఎట్లా చేసింది? చిక్కు ఎట్లా చేసిండు? చిక్కు చేయలే, బ్యాడ్ చిక్కు కదా. చిక్కు ఇసే బ్యాడ్. 5.5 5.5. అదైతే కొట్టలేదు చూడు. ఏం తింటానావు డాడీ? ఐస్ క్రీమ్ తింటానావా? ఏమి ఉందా? ఏమి అరే శిష్టి ముఖం ఇక్కడే ఇంకా పూల్ దగ్గర టేబుల్ టెన్నిస్ కనిపించింది మాకు. సో ఇలా కొంతసేపు ఆడుకొని ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయినాం. ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ పైకి వచ్చామన్నమాట. ఇక్కడ చాలా గేమ్స్ ఉండే, లైక్ ఇక్కడ బాస్కెట్బాల్, ఇంకా గోల్ఫ్, వాలీబాల్ అవన్నీ ఉన్నాయి. కానీ చాలామంది ఫ్రెండ్స్ అలా వస్తే వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. బాస్కెట్బాల్ అదంతా ఆడి వెళ్ళి లంచ్ చేసి ఇంకా వేరే ఫ్లోర్స్లో ఎక్స్ప్లోర్ చేసేవరకు ఈవినింగ్ అయిపోయింది. సో ఇలా ఐలాండ్ నుండి వాళ్ళందరూ ఇంకా రిటర్న్ అయిపోయారు అనమాట. బోట్స్ అన్నీ వస్తున్నాయి వాళ్ళని డ్రాప్ చేయడానికి. ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ నైట్ ఒక ట్రాపికల్ డాన్స్ షో అని ఉండే, సో దానికి వెళ్ళిపోయాం. సో లాస్ట్ డే నైట్ పార్టీలో బాగా ఎంజాయ్ చేసి అలసిపోయి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, దిస్ లాస్ట్ డే. సో ఆ రోజు మార్నింగ్ అంతా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా తినేసి ఆఫ్టర్నూన్ ఈ స్నో డ్యాన్స్ ఉండే, సో అక్కడికి వెళ్ళిపోయాం.
ఆ బైండింగ్ లైట్ షో అయితే చాలా చాలా బాగుండే, వాళ్ళ సింగింగ్ అయినా డాన్సింగ్ అయినా అసలు హ్యాండ్స్ ఆఫ్ టు దెమ్. సో అలా ఆ షో అయిపోయినాక ఇక్కడ డిన్నర్కి వచ్చాము. ఇది లాస్ట్ డే ఇన్ ద రెస్టారెంట్ అనమాట. సో డిన్నర్ కూడా చేసేసి నైట్ ఫేర్వెల్ డ్యాన్స్ అని ఉండే. సో దిస్ లాస్ట్ డే కాబట్టి నైట్ 12కి పెట్టారు డిస్కో. సో అక్కడికి కూడా వెళ్ళి ఎంజాయ్ చేసాం. సో ఇలా మా 4 days క్రూజ్ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకో ఛాన్స్ దొరికితే డెఫినెట్గా మళ్ళీ వెళ్తాను. ఫ్రెండ్స్తో ఇంకా చాలా మంది ఫ్రెండ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ 3 days అయితే ఇంట్లో కూడా నాకు షిప్లోనే ఉన్నట్టు, లైక్ అదంతా ఊగింది కదా 4 days, నాకు కూడా అట్లనే అనిపించింది. సో మా క్రూజ్ ట్రిప్ వ్లాగ్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బాయ్.